మన భారతదేశంలో చేసినంత సేవ ప్రపంచంలో ఏ దేశము చే చేస్తలేనట్టుంది. గవర్నమెంట్లు పబ్లిక్కే సేవ చేస్తాయి. బిజినెస్ మ్యాన్స్ పబ్లిక్కే సేవ చేస్తుర్రు. ఏ విధంగా అంటే గవర్నమెంట్లు విద్యా వైద్యానికి సేవ చేస్తుంది. ప్రైవేటు వ్యక్తులు విద్యా వైద్యంకి సేవ చేస్తుర్రు. మళ్ళీ ఇదేంది ఇన్సూరెన్సులని, విద్య అని, వైద్యం అని, ఫైనాన్స్ అని అందరూ పబ్లిక్కి సేవ చేసుకుంటూనే ఉంటే ఈ దేశం ఎట్లా మిగతా రంగాలలో రాణిస్తుందో కొంచెం గవర్నమెంట్లో ఆలోచించండి. బిజినెస్ మ్యాన్స్ కూడా ఆలోచించండి. అందరు దేశానికే సేవ చేసుకుంటా దేశానికి పబ్లిక్కే సేవ చేస్తున్నామంటే మరి పబ్లిక్ మిగతా రంగాలలో రాణించేది ఎట్లా? ఓ ఫోన్ కావాలన్నా బయట కంపెనీ నుంచే, ఓ కంప్యూటర్ కావాలన్నా బయట కంపెనీ నుంచే, ఓ టీవీ కావాలన్నా బయట కంపెనీ నుంచే, ఓ కార్ కావాలన్నా ఇంపోర్టే, ఒక టెక్నాలజీ కావాలన్నా ఇంపోర్టే. ఇన్ని పబ్లిక్ దేశం మొత్తము ఈ సేవల మీదనే కూర్చుంటే మరి ఈ రంగాలలో రాణించేది ఎప్పుడు? కొంచెం ఆలోచించుకోండి. గవర్నమెంట్లు ఆలోచించండి, బిజినెస్ మ్యాన్స్ ఆలోచించండి. అందరు దేశం సేవ చేసుకుంటుంటే మనం టెక్నాలజీలలో అందులో రాణించడం ఎట్లా? మళ్ళీ అందరూ ఇంత సేవ చేసి మళ్ళా బయట నుంచి ఎవరో వచ్చి కంపెనీలు పెట్టాలి, అవి పెట్టాలి అని బిజినెస్లు పెట్టాలి అని అనడము భావ్యం కాదు. మనం కూడా కొంచెము మన బిజినెస్ మ్యాన్స్ మారి ఈ దేశానికి మీ సేవలు ఇంతకాలం చేసిన సేవలు బాగానే ఉన్నాయి, పబ్లిక్ బాగానే బెనిఫిట్ అయింది, కానీ ఈ రంగాలలో కూడా చూసుకోవాలి కదా. ఈ రంగాలలో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలిగా. మన దేశ బిజినెస్ మ్యాన్స్ అయినా బిలియనర్స్ అయినా పెట్టాలిగా. దీని మీద కొంచెమన్నా దృష్టి పెట్టి టెక్నాలజీ మీద, ఐటీ మీద బిజినెస్లు పెట్టండి. కనీసం మీ గవర్నమెంట్లు అన్నా చెప్పకుండా నన్ను ఉండండి. పబ్లిక్కి వేరే కంపెనీ బయట నుంచి కంపెనీలు వస్తాయి, కొంచెం చెప్పేటందుకన్నా కొంచెము మీకు బాగుంటుందేమో, కానీ వినడానికి ఈ దేశ పౌరులమైన మేము వినడానికి మాకు బాగుంటలేదు. ఎందుకంటే మనం ఈ బిజినెస్లు ఈ సేవల మీద చేసుకుంటా, ఈ సేవల మీద నడిపిస్తుంటే ఎట్లా? కొంచెం ఆలోచించండి, గవర్నమెంట్లు ఆలోచించండి. ఈ దేశ పబ్లిక్ అంతా ఏమనుకుంటారు అంటే కొంచెం ఈ గవర్నమెంట్లు ఈ పన్నులు ఈ సేవలు చేస్తే ఈ బిజినెస్ మ్యాన్స్ ఈ రంగాలల్లో టెక్నాలజీలల్లో, ఫోన్స్లో, టీవీలల్లో, కార్లల్లో, బైక్లల్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే బయటి దేశాల మీద డిపెండ్ అయ్యే అవసరం